ఇదొక విచిత్రమైన ఊరు. ఈ ఊర్లో ఏ ఇంటికి తలుపులుండవు. దేవుడికి గోపురం కాదు కదా, గోడలు కూడా ఉండవు. ఇక్కడి చెట్లకు నీడ కూడా ఉండదు. 30 years బ్యాక్ పిడుగు పడడం వల్ల ఒక చెట్టు పూర్తిగా 12 గంటల పాటు కాలిపోయిందంట. అయినా కూడా ఆ చెట్టుకి ఏమీ కాకుండా పచ్చదనంతో ఉండి ఇప్పటికీ కలకలలాడుతూనే ఉంటుంది. అలాగే గ్రామంలో వాళ్ళందరూ సంతోషంగా ఏ భయాలు లేకుండా ఉంటారంట. దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? శనిదేవుడు. అవునండి, ఈ గ్రామంలో వారు శనీశ్వరుడు భక్తి శ్రద్ధలతో చాలా విశేషంగా పూజిస్తారు. ఇక్కడ శనీశ్వరుడు ఎలా వచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్వం ఈ గ్రామంలోకి చాలా వరదలు వచ్చాయంట. అప్పుడే ఒక రాయ కొట్టుకొని ఒక చెట్టు కింద కూరుకుపోయింది. ఎంతమంది ట్రై చేసినా ఆ రాయ కదలలేదంట. అప్పుడు శనీశ్వరుడు కలలోకొచ్చి మేనమామ మేనల్లుడు వరుసయ్యే వాళ్ళు వెళ్లి విగ్రహాన్ని కదిలిస్తే అది బయటకు వస్తుందని చెప్పారట. చెప్పినట్టుగానే మరునాడు ఉదయం మేనమామ మేనల్లుడు వరుసైన వాళ్ళు వెళ్లి కదిలిస్తే